రేవంత్ రెడ్డి తీరుపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. కేటీఆర్ పై తప్పుడు కేసులు పెట్టడమే టార్గెట్ గా రేవంత్ పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ భయపడదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం మానేసి బీఆర్ఎస్ నాయకులపై బురద చల్లాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన వారం 10 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం మీద వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచనతోని చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. ఒక హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసిందంటే కీలక పాత్ర వహించినటువంటి కేటీ రామారావు గారిని బ్రిడ్జెస్లు కానీ అండర్ పాస్లే కానీ వాటర్ సమస్య కానీ కరెంటు విషయంలో కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. దాంట్లో భాగంగానే హైదరాబాద్ బ్రాండ్ వెళ్ళాలి, దేశంలో ఇతర దేశాలు కూడా హైదరాబాద్లో పేరు రావాలంటే ఆలోచనతోనే ఆ రోజు అటువంటి కార్యక్రమం చేయడం వల్ల దాని మీద 54 కోట్లు అవినీతి జరిగిందని 54 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని ఒప్పుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితిలో ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని ఏసీపీకి ఇచ్చి ఏసీపీ ద్వారా పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది. అయినప్పటికీ కోర్టు న్యాయస్థానం నేను ఇచ్చినటువంటి ఏదైతే అప్పీల్ చేసుకున్నామో దానికి న్యాయపరంగా ఏదైతే చేయాలనుకున్నామో ఖచ్చితంగా న్యాయస్థానం మీద నమ్మకం పూర్తిగా మా టీఆర్ఎస్ పార్టీలకు ఉంటుంది. ఖచ్చితంగా న్యాయపరంగా పోరాడతాం. మా కేటీ రామారావు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే ఈడీ కానీ ఏసీపీ ఇచ్చినటువంటి దాన్ని కంపల్సరీ అటెండ్ అవుతారు. న్యాయపరంగానే మచ్చలేని నాయకులుగా బయటకు వస్తారు.